నమస్తే నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తామని అంత కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకని అంతలా కాంప్రమైజ్ అయిపోతున్నారు? పొత్తులో అడ్జస్ట్‌మెంట్ సహజమే. అయినప్పటికీ ఇంతలా సరెండర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ యూకే కన్వీనర్ చింతా ప్రదీప్ గారు. ప్రదీప్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. ఎన్నికలు ఇంకా మొదలు కాకముందే, నామినేషన్లు సబ్మిట్ చేయకముందే, బీఫామ్‌లు అందుకోకముందే చాప చుట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుందండి మీ హ్మ్. కామెంట్స్ చూస్తే. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలన్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర బ్రహ్మ పదానికి కూడా 24 అనే ఏదో డైలాగ్ చెప్పాడు. కానీ ఆ 24 కాస్త ఈరోజు 21 అయింది. అవి రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి భీమవరంలో ఈరోజో రేపో అంజిబాబు అంటే హ్మ్. వీరాంజనేయులు అనే ఆయన మన గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు. తెలుగు తెలుగుదేశం నుంచి అధికారికంగా జనసేన పార్టీలో చేరుతున్నారు. కేవలం అక్కడ జనసేన వారికి సీటు కేటాయించారు కాబట్టే తెలుగుదేశం అతనొచ్చేసి జనసేనలో జాయిన్ అవుతున్నాడు. హ్మ్. సో, ఆ 21 కాస్త నాకు తెలిసి చివరికి అంటే జనసేన కోసం కష్టపడిన వాళ్ళలో ఒక 10 మందికైతే సీట్లొస్తాయని నేను అనుకుంటున్నానండి. ఆ 21లో కూడా ఇంకో 11 చంద్రబాబు నాయుడు మనుషుల్ని జనసేనలోకి పంపిస్తాడు. హ్మ్. సో, చివరికి ఏ 10 సీట్లు వాళ్ళకు వస్తాయన్నది నాకనిపించేదండి. ఇప్పుడు కనీసం బీజేపీకి 6 ఎంపీ స్థానాలు. అందులో కూడా జనసేనకి కేవలం 2 స్థానాలంటే ఏ స్ట్రాటజీ ఎవరు అనుసరిస్తున్నారసలు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి కొత్త పేరు పెట్టొచ్చేమోండి. త్యాగాల త్యాగరాజు అని జెప్పేసి. హ్మ్. అంటే లాస్ట్ ఎలక్షన్స్‌ని కొలమానంగా తీసుకున్న, వచ్చిన ఓటు పర్సెంటేజ్‌ని తీసుకున్న దామాషా పద్ధతిలో అయినా పవన్ కళ్యాణ్‌కి 5, 6 ఎంపీ స్థానాలైతే రావచ్చు. ఎందుకంటే అతనికి లాస్ట్ టైమ్ 7% ఓటొచ్చింది. హ్మ్. బీజేపీకి కేవలం 0.5% మాత్రమే వచ్చింది. అండ్ బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని పావుగా వాడుకుంటున్నాడని మనం గత 3 ఏళ్లుగా చెప్తూనే ఉన్నామండి. 2020 హ్మ్. జనవరిలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్లి అధికారికంగా నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అని చెప్పాడో, ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని వాడుకుంటున్నాడు. ఈ పొత్తు కుదరడానికి. కానీ హ్మ్. చంద్రబాబు నాయుడిని నమ్మడానికి అంటే ఇప్పటికి కూడా నమ్ముతున్నారని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ససేమిరానింది. చాలా 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 మల్ల గుల్లాలు పడిన తర్వాత ఇప్పుడు ఓకే అన్నారు. అది కూడా ఎందుకనేది నాకు అనిపించేదేంటంటే కాంగ్రెస్‌కి చెక్ పెట్టడానికి ఇప్పుడు హ్మ్. షర్మిల గారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చింది కదా! కాంగ్రెస్‌కి చెక్ పెట్టడానికి బీజేపీ పావులు కదుపుతోందన్నది ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుందండి. అండ్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక బ్రోకర్. అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దండి. బ్రోకర్ అంటే లైక్ అనుసంధానం చేసేవాడు. అనుసంధానకర్త ఆ 2 పార్టీల మీడియేటర్. మధ్యలో. ఆ! మీడియేటర్. సో, ఇప్పుడు ఎవరైనా మీడియేటర్ ఉంటే అండి చిన్న ఎగ్జాంపుల్. ఇల్లు అమ్మేవాడికి, ఇల్లు కొనేవాడికి మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. అతనేం జేస్తాడు, సరే నేను ఇల్లు అమ్మిస్తాను. అమ్మేవాడు ఏమంటాడు, నా ఈ ఇంటిని రూ. 1,00,00,000కి అమ్మిస్తే నీకు 2% కమిషన్ ఇస్తాను 2% అంటాడు. హ్మ్. కొనేవాడు ఏమంటాడు, ఆ ఇంటికి రూ. 1,00,00,000 వాల్యూ లేదు. నేను 90,00,000 ఇస్తాను. లేకపోతే 95,00,000 ఇస్తాను అంటాడు. సో, మధ్యలో ఉండే వ్యక్తి ఏం జేస్తాడు, లేదు లేదబ్బా! రూ. 1,00,00,000 కొను అని ఇక్కడ లేదబ్బా! 90కి అమ్మని జెప్పేసి అక్కడ అనుసంధానం జేస్తాడు వాళ్ళిద్దరిని. సో, హ్మ్. అతనేమంటాడు ఇప్పుడు 90,00,000కి ఎళ్ళిందనుకోండి హ్మ్. 2% కమిషన్ అంటే 1,80,000 కమిషన్ రావాలి మధ్యలో ఉండే వ్యక్తికి, బ్రోకర్‌కి. కానీ ఇతను అప్‌సెట్ అయితాడు. లేదు నేను రూ. 1,00,00,000 కంటే నువ్వు 95,00,000కి అమ్మించావు. అది ఇది అప్‌సెట్ అయితే అతను ఏమంటాడంటే, సరే అబ్బా! నా ఒక 30,000 ఫీజు నాకు తగ్గించుకో. నాకు 1,50,000 ఇవ్వు. ఇంక ఏం చేయగలను నేను? సరే అయిపోతది కదా! అయిపోని అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తారు మామ అన్నట్లు. హ్మ్. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యాస్ ఇట్ ఈస్‌గా మధ్యలో బ్రోకర్‌గా ఉండి, సరే అబ్బా! మీరిద్దరూ పేచీ పెట్టుకున్నారు కదా! నాకే ఒక ఎంపీ సీట్ తగ్గించేసేయండి. ఇచ్చేది 3 అన్నారు. ఒక ఎంపీ సీట్ తగ్గించేసేయండి. ఒక 3 ఎమ్మెల్యే సీట్లు తగ్గించేసేయండి. సరే పొత్తు పెట్టుకుందాం అయిపోద్ది కదా! ఎందుకంటే ఈ పొత్తు కుదిరితే పవన్ కళ్యాణ్‌కి ఆర్థికంగా బాగా లాభం ఉంటుందన్నది అది ఓపెన్ సీక్రెట్. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ జన సైనికులే కదా పనిచేసింది. వాళ్ళు గొర్రెల్లాగా చేశారు. ఇప్పుడు 24 కాదు 21 వస్తే ఏంది? 15 వస్తే నాకేంది? ఏదో ఎన్నో కొన్ని తీసుకుందాము. తీసుకొని ఈ పొత్తు కుదిరితే నాకు డీల్ కుదిరినట్లే కదా! నా డబ్బులు నాకొస్తాయన్నట్లు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక బహిరంగ సభ పెట్టి, బహిరంగ సభలో తాడేపల్లిగూడెంలో గాయత్రి మంత్రంలో 24 అక్షరాలున్నాయి. లేకపోతే బ్రహ్మర్షి విశ్వామిత్ర 24 అని చెప్పేసి 24కి ఒక చేంతాడంత స్టోరీ చెప్పిన నువ్వు లాస్ట్‌కి ఆ 24 కూడా నువ్వు అంటిపెట్టుకోలేకపోయావంటే ఎవరిది ఫెయిల్యూర్? మళ్ళీ అది కూడా వచ్చేసి జన సైనికుల మీద పడి ఏడుస్తాడేమో. మీరే కారణం, మీరే కారణం అని.
ఏ విధంగా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒప్పుకున్న 24లో కూడా నీకు కోత పెడుతుంటే, నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఏదో చోద్యం చూస్తున్నట్టు చూస్తూ, సరే నాకు 21 ఇవ్వండి అనడం ఎంతవరకు సమంజసం? సో మీరన్న జనసేన కార్యకర్తలు, సీనియర్ లీడర్లు ముందు నుంచి ఒక పవర్ షేరింగ్ ఉండాలన్నారు. లేకపోతే కనీసం డిప్యూటీ సీఎం అయినా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పటికి ఇంత కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అడ్జస్ట్‌మెంట్లు అంటే కామన్ గా ఉంటాయి. ఎవరికి ఎంత మెజారిటీ ఉంది, లేకుంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటాయి. మరీ ఇంత కాంప్రమైజ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైమ్ ముద్రగడ పద్మనాభం కూడా నేను వదిలి వెళ్ళిపోతున్నాను. జగన్‌ని రెండోసారి సీఎం చేయడమే నా ఏకైక ఎజెండా అనే మాట లేఖాస్త్రం వచ్చింది. దాన్ని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు ఇంకా? మంచి ప్రశ్న అడిగారండి. మొన్న సభలో గూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, సపోర్టర్స్ గాని, జగన్ గారు ఏం జేసినా జగన్ గారి వెంటే ఉంటారు. అంటిపెట్టుకొని ఉంటారు. హ్మ్. డై హార్డ్ కార్యకర్తలున్నారు. వారు ఎటు ఎళ్లరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం జేసినా గాని, ఆయన వెంట నడిచే సైన్యం ఆయనకుంది. అది అంటే ఒక అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్లు జెప్పారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఇక్కడ మనకెందుకు అట్లుండరు అని జెప్పేసి, మనకెందుకు ఓటేయట్లేదు, నా సినిమాలు జూస్తారు గానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారన్నట్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోతున్నారన్నా, లాస్ట్ టైమ్ నీకు 10 సీట్లు వచ్చిండు, నువ్వు ఎక్కువ సీట్లు అడుగుతా అని నువ్వు వాళ్ళ మీద అరిచినా, లోపం ఎక్కడ కనిపిస్తుందండి? లోపం హ్మ్. పవన్ కళ్యాణ్‌లో కనిపిస్తుంది. నాయకుడన్నవాడు ధీశాలి అయితే, నాయకుడన్నవాడు ముందుండి నేను నడుస్తాను, నా వెనక రండి. ముందర నుంచి వచ్చే తూటాలు గాని, బాణాలు గాని నేను తీసుకుంటాను. మీకు నేను రక్షణగా ఉంటాను అని నాయకుడు భరోసా ఇస్తే, కార్యకర్తలు వెంట నడుస్తారండి. మీరు ముందెళ్ళండి. మీరు ఎంతమంది చచ్చిపోతారో తర్వాత మిగిలిన వాళ్ళని నాకు రక్షణగా ఉండండి. తర్వాత నేను ఎనకలొస్తాను అంటే వాడు నాయకుడు కాదు. ఇప్పుడు నాకు లాస్ట్ టైమ్ 10 సీట్లు ఇచ్చిండే నేను ఎక్కువ సీట్లలో పోటీ చేసేవాడిని ఈసారి అన్నాడంటే, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? ఆడియన్స్ హ్మ్. రెస్పాన్సిబిలిటీ. హ్మ్. సినిమా ఫ్లాప్ అయితే సినిమా తీసిన హీరోది, డైరెక్టర్‌ది వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అయితది గానీ, ఆడియన్స్‌ది ఎట్లా రెస్పాన్సిబిలిటీ అయితది? పవన్ కళ్యాణ్ సేమ్ అట్లే చెప్తున్నాడు. నేను సినిమా తీశాను, మీరు చూడలేదు, తప్పు మీది అన్నట్లు. హ్మ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాయకుడు కాదండి. అంటే ఆయనకేంటంటే ఏదైనా ఇన్‌స్టంట్‌గా జరిగిపోవాలి. ఇప్పుడు సినిమాల్లో ఒక షాట్ రెడీ అంటారు. గొడుగు కింద నుంచి ఎళ్తాడు ఎండలో. అట్లా ఇట్లా కొట్టినట్టు కొడితే ఎవడో స్టంట్ మ్యానో ఎవడో ఎగిరి పడతాడు. మళ్ళీ వచ్చేసి గొడుగు కింద కూర్చుంటాడు. ఈళ్ళను కేకలేసింది ఎవరి కోసము? పవన్ కళ్యాణ్ కోసమే ఏస్తారు. అబ్బా! చూడు ఎలా కొట్టాడో మా హీరో విలన్ ఎంత పైకి ఎగిరెగిరి పడ్డాడు చూడని. పాపం పల్టీలు కొట్టేది, ఎగిరెగిరి పడేది, దెబ్బలు తినేదంతా కూడా స్టంట్ మెన్‌లు. హ్మ్. సో, మళ్ళీ గొడుగు కిందకొస్తేనే ఒక జ్యూసు లేకపోతే టవలు ఇచ్చేసి మేకప్పు, టచింగు మళ్ళీ ఒక 10 మందొచ్చేసి ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తే వాళ్ళకి వాతావరణం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇక్కడ గూడా నేను చేసింది చాలా ఎక్కువ. ఎందుకంటే సినిమాలో ఇప్పుడు సినిమాను మోసినా హీరో చేసేది ఎంతసేపు ఉంటదండి? ఒక అరగంట ఉంటదేమో అన్ని సీన్‌లు కలిపితే. ఓహ్! లేకపోతే హ్మ్. ఒక 45 మినిట్స్ ఉంటది. అందులో గూడా మళ్ళీ ఎవరు? ఆ హీరో జంపింగ్‌లు లేకపోతే బైక్ చేజులు, కార్ చేజులు ఆ హీరో ఉండడు. డూప్ ఉంటాడు. అవును. కానీ పేరెవరికొస్తది సినిమా హిట్ అయితే హీరోకొస్తది. సో, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' చేసేది గూడా అదే. మీరు నా డూపుల్లాగా, మీరు నా పనోల్లాగా, పని మనుషుల్లాగా మీరు తిరుగుతానని పేరు నేను తీసుకుంటాను. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎక్కువ ఎవరికిస్తారు? హీరోకిస్తారు. ఇక్కడ గూడా రాజకీయాల్లో నాకు చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసరు నాకు రెమ్యునరేషన్ ఇస్తాడు. కానీ మీరందరూ కష్టపడాలి. మీరు నా సపోర్టింగ్ టీమ్ అన్నట్లు 'పవన్ కళ్యాణ్' చేస్తాడండి. కానీ ఇక్కడ సారీ టు సే నాకేం 'పవన్ కళ్యాణ్' మీద వ్యక్తిగత ద్వేషం గాని, కక్ష గాని, లేకపోతే అతను ఎదగకూడదని గాని నాకుండదు గానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తే హి ఈస్ అన్‌ఫిట్ ఫర్ పాలిటిక్స్ అండి. అతను రాజకీయ నాయకుడుగా అతను ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వడు. తనను తాను నమ్ముకొని, తన కార్యకర్తల్ని నమ్ముకొని, తన కార్యకర్తల కోసం నేను ముందుంటా అని జెప్పేసి అహర్నిశలు కష్టపడితే ఆయన సక్సెస్ అవుతాడు గానీ, తాడేపల్లిగూడెం సభ జరిగి ఇప్పటికి 2 వారాల పైనయిందండి. అవును. మధ్యలో ఒకటేదో వచ్చి మీటింగ్ పెట్టాడు. కార్యకర్తలతో మాటలు లేవు. కార్యకర్తలకి హ్మ్. అందుబాటులో లేడు. అసలు ఆహ్, మన భీమవరంలో గూడా కార్యకర్తల సమావేశం జరిగితే 200 మందినో, 150 మందినో పిలిచారంటండి. మొత్తం తెలుగుదేశం వాళ్ళే అంట. జనసేన వాళ్ళని ఒక్కరిని కూడా పిలవలేదంట. హ్మ్. ఇలాంటివన్నీ జరిగినప్పుడు కార్యకర్తల్లో ఒక నైరాశ్యం అనేది వస్తదండి. ఆత్మస్థైర్యం దెబ్బతింటది. వాళ్ళు ఎందుకు పని చేస్తారు చెప్పండి? ఇప్పుడు ముద్రగడ గారు వెళ్ళిపోతున్నారంటే, ముద్రగడ గారు అందరికంటే ఎక్కువ కాపు కులం కోసం పాటుపడిన అవును. వాళ్ళలో ఇప్పుడు హరిరామ జోగయ్య గారు గాని, ఆఫ్‌కోర్స్ అందరికంటే నంబర్ 1 వంగవీటి రంగా గారండి. హ్మ్. కానీ వారు చనిపోయిన తర్వాత జోగయ్య గారు, ముద్రగడ గారు ఇటువంటి వాళ్ళు కాపుల కోసం బాగా పాటుపడ్డారు. హ్మ్. అటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్‌ని విశ్వసించలేకపోతున్నారంటే అక్కడే తెలిసిపోతుంది గదండీ! అవును. ఇప్పుడు ఒకవైపు సిద్ధం సభలనేవి 4 సిద్ధం సభలు చాలా భారీ హ్యూజ్ గ్యాదరింగ్‌తో క్రౌడ్‌తో అయ్యాయి. ఇంకొక వైపు ఒక 1 వీక్‌లోనే షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, ఇప్పటికి కూడా సీట్ల పంపకాలు అసలు ఏ స్థానంలో ఎవరుండాలి?
క్యాండిడేట్లు ఎంతమంది ఉండాలి అనేటువంటి ఈ లెక్కలతోనే సరిపోతోంది కదా. జనసేన కార్యకర్తల్లో అసహనాన్ని లేకపోతే అసంతృప్తిని ఎందుకని పట్టించుకోలేకపోతున్నారు? అంటే నన్ను అడుగుతా అండి, నా వ్యక్తిగత అభిప్రాయం నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే, పవన్ కళ్యాణ్‌కి ఆ అవసరం గూడా లేదు. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకునేదేంటంటే, నేను ఎలాగో ముఖ్యమంత్రిని కాలేను. ఇప్పుడు 5 హ్మ్. సీట్ల, 10 సీట్ల, 15 సీట్ల అంతకంటే నాకెక్కువ రావు. హ్మ్. కాబట్టి కార్యకర్తలు ఎటు పోతే నాకేంటి? హ్మ్. ఇప్పుడు ఒకటండి, నేను సినిమా తీసేంత వరకు సినిమా తీశాను. అది హిట్ అయితే నాకేంది, ఫట్ అయితే నాకేంది అనే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కార్యకర్తలతో నాకేంటి? ఇప్పుడు కార్యకర్తలు బాధపడుతున్నారు. చాలా తీవ్రంగా బాధపడుతున్నారండి. నాకు హ్మ్. తెలిసిన వాళ్ళు చాలా మంది జనసేన వాళ్ళు ఇక్కడ యూకేలో గూడా ఉన్నారు. నాకు చాలా మంది అంటే ఫ్రెండ్స్ వాళ్ళు. మాట్లాడుతూ "ఏందబ్బా ఇట్లా చేయకూడదు ఆయన. మేమేదో బాగా డెవలప్ అవుతాడు. మేము పుష్ చేద్దాం అనుకుంటే ఆయన చేయట్లేదు. ఇట్లా చేయకూడదని" చెప్పేసి కార్యకర్తలే చాలా అసహనానికి గురవుతున్నారు. అప్‌సెట్ అవుతున్నారు. హ్మ్. అండ్ ఏదో పార్లమెంట్‌కి పోటీ చేస్తారని గూడా కొందరు అంటుంటే నేను విన్నా. అవును. ఏదో పార్లమెంట్‌కి పోటీ చేసి కేంద్ర మంత్రి అవుతాడంట. ఏమైనా గానియండి, ఇంతకుముందు చిరంజీవి గారు పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. హ్మ్. కానీ ఎక్కడ ఎవరు కూడా దానిని చిరంజీవి గారి విజయంగానో, చిరంజీవి గారు ఏదో సాధించారని ఎవ్వరు అనుకోలేదండి. ఇప్పటికి మనకు గుర్తుండేదేందంటే, చిరంజీవి గారి పార్టీని విలీనం జేశారు. అవును. పార్టీని అవును. అమ్మేశారు కాంగ్రెస్‌కి అన్నదే గుర్తుంది గానీ, కేంద్ర మంత్రిగా పనిజేశారు, రాష్ట్రానికి ఇది జేశారు, అది జేశారని ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాయకుడన్న వాడికి పదవులు హ్మ్. అంటే ఇప్పుడు పదవికి మనం అలంకరణ గావాలి గానీ, పదవులు మనకు అలంకరణ కాకూడదండి. అవును. నాయకుడన్న వాడు ఇది కాతే ఇంకో పదవొస్తది. ప్రజల కోసం పని చేసుకుంటూ పోదాం అనేవాడు నాయకుడవుతాడు తప్పితే, కూడికలు, తీసివేతలు, కాలిక్యులేషన్స్, ఒప్పందాలు, పొత్తులు వీటి మధ్య బతికేవాడు నాయకుడు కానే కాదు. సో, కార్యకర్తలు, వీర మహిళలు రియలైజ్ అయ్యారా లేదా? వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యారండి. వాళ్ళు రియలైజ్ అయ్యారు. రేపు చూడండి, నేను ఎప్పుడో చెప్పాను. ఒక 6 నెలల క్రితమే చెప్పాను. పొత్తు అని చెప్పేసి జైలు బయటకొచ్చేసి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాం అంటేనే ఒకటే చెప్పాను. ఇళ్ళకి గాని పండగ గాదు. హ్మ్. కుక్కలు చింపిన విస్తరవుతుంది. కొట్టుకుంటారు. బాహాబాహికి దిగుతారు. రోడ్ల పైన ముష్టి యుద్ధాలు జరుగుతాయని జెప్పేసి నేను జెప్పాను. ఎందుకంటే ఎనీ పార్టీ అండి. తెలుగుదేశం, జనసేనే గాదు. ఎనీ పార్టీ ఇట్లా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఈ అసమ్మతులు, ఈ గొడవలనేటివి ఉంటాయి. హ్మ్. ఏమంటే పచ్చ మీడియా అక్కడ ఏం జరగలేదు అంతా బాగుందని జెప్పేసి తొక్కేయడానికి జూస్తాయి. ఆ తీవ్రతను తగ్గించడానికి జూస్తాయి గానీ, బట్ ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ అసహనానికి గురయ్యారు. ఆల్రెడీ దే ఆర్ సివియర్‌లీ అప్‌సెట్ అండి. వాళ్ళు బాగా అప్‌సెట్ అయ్యారు. అండ్ రానున్న రోజుల్లో మనం ఇలాంటివి చాలా చాలా చూసాం. ఆల్రెడీ చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. కొట్టుకుంటున్నారండి. అట్లాంటివి ఉంటాయి. అండ్ ఓట్ ట్రాన్స్‌ఫర్ అయితే జరగదండి. జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్ ట్రాన్స్‌ఫర్ అయితే జరిగే ప్రసక్తే లేదు. సో, మ్యూచువల్ అది కోఆపరేషన్ అనేది కూడా కనిపించదు. లేదండి. చాలా తక్కువ నాకు తెలిసి 1, 2% ప్లేసుల్లో ఏమన్నా వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తారేమో గానీ, చాలా 99% ఆఫ్ ద ప్లేసెస్‌లో సయోధ్య కుదరదు. వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం జెండా మోయడానికి వాళ్ళు ససేమిరా అంటారు. వాళ్ళు హ్మ్. కొంచెం బాగా అంటే జన సైనికులకి నేను చెప్తున్నా కదండీ! బాగా వాళ్ళు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ గల వాళ్ళు. ఆఫ్‌కోర్స్ పిల్లలు కొంతమంది సినిమాల్లో పవన్ కళ్యాణ్ చూసి ఫ్యాన్స్ అయినోళ్ళు గాకోకుండా చాలా మంది సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగినోళ్ళు. వాళ్ళు చంద్రబాబు నాయుడుని నమ్మనే నమ్మరండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు. హ్మ్. యెస్ అండి. ప్రదీప్ గారు, థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం థాంక్ యూ మాట్లాడుకోవడానికి అండి. బోలెడన్ని టాపిక్స్ ఉన్నాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.